2014 నుంచి తెలంగాణ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఇన్నేళ్ళు మనం గడిచినా కూడా ఈనాటి తరుణం ఫ్యూచర్ సిటీకి ఏదైతే ఈరోజు పునాదులు పడుతున్నాయో ఇలాంటి గవర్నమెంట్ కానీ ఇలాంటి నేతని కానీ చూడలేదు. పోరాడి తెచ్చుకున్నారు తెలంగాణని, దాన్ని ఆమోదించింది కూడా కాంగ్రెస్సే. అవన్నీ పక్కన పెట్టండి, హిస్టరీ కదా. కానీ 10 ఏళ్ల పాటు ఏం వేశారు, ఏం పునాదులు వేశారు అంటే లంచాలు, అవినీతి పరులు, దాని తర్వాత రాష్ట్రాన్ని దోచివేయటాలు, హుకుం జరా చేయటాలు, రాజభోగాలు, కుటుంబంలో కలతలు, కాళేశ్వరం కూలిపోటాలు, రాష్ట్రానికి ఏవో చేసేస్తున్నాం మేము, ఒక రకమైన చెక్ లుక్ తీసుకొస్తామని చెప్పి ఫార్ములా ఈ కేసులో ఇరుక్కోటాలు. ఇది గడిచిన 10 ఏళ్ళు చూసిన తర్వాత విసిగెత్తి రేవంత్ రెడ్డి గారికి ఈసారి ఛాన్స్ ఇస్తే ఏం చేసి చూపిస్తారు అని జనాలందరూ కాంగ్రెస్కి ఓట్లు వేశారు. హస్తం గుర్తుకి ఓట్లు కేవలం రేవంత్ రెడ్డి గారి ఫేస్ వాల్యూ మీదే పడింది. ఇది వాస్తవం.